హ్మ్. జూన్ 2వ తేదీ ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినటువంటి రోజు. సో ఇది మనందరికీ తెలిసిందే. 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి అటు తెలంగాణ ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఉండేటువంటి ప్రభుత్వ చిహ్నాలు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి కదా, ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లెటర్ హెడ్ల మీద, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి దస్త్రాల మీద ఉండేటువంటి చిహ్నం రాజముద్ర అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. ఇటు ఏపీ కొన్నింటిని ఏర్పాటు చేసుకుంది గతంలో ఉండేవి కాకుండా, అటు తెలంగాణ కూడా కొన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఇప్పుడు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మరలా ఈ చిహ్నాలను మార్చేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే ఆర్టీసీకి చెందినటువంటి లోగోని ఆయన ఫైనల్ చేయటం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆదేశాలు రాలేదు అని చెప్పి టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక రాజముద్ర ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని కార్యాలయాలు, ఎమ్మెల్యేలు అన్ని రాజపత్రాల్లో ఉపయోగించాల్సినటువంటి ఈ చిహ్నాన్ని కొత్తగా రూపొందిస్తున్నారని, ఇది తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా ఈరోజు సీఎం ఇంటి దగ్గర జరిగినట్లుగా ఒక సమాచారం. దీంట్లో కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు, అలాగే జేఏసీ చైర్మన్లు కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇలా కొంతమంది పాల్గొన్నట్లుగా కూడా సమాచారం. అయితే ఇక్కడ అర్థం కానటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం మారిన ప్రతిసారి ఏదో ఒక చేంజెస్ చేస్తూనే పోవాలా, లేదంటే ప్రభుత్వం నడవదా? నాకు అర్థం కాని విషయం అదే. ముందుగా టీఎస్ని టీజీ చేశారు వాహనాల మీద, పాతగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు అలాగే కొనసాగుతాయి, కొత్త వాహనాలన్నీ టీజీ మీద రిజిస్టర్ అవ్వాలన్నారు. దానివల్ల ఒరిగిందేంటి, వచ్చిందేంటి? టీఎస్ ఉన్నా అదే, టీజీ ఉన్నా అదే. దానివల్ల ఏం వచ్చింది ప్రభుత్వానికి? కొత్తగా వచ్చి పడింది ఏముంది? ఏమీ లేదు. ఆర్టీసీ చిహ్నాలు మారుస్తున్నారు, రాజముద్రలు మారుస్తున్నారు, వీటి డిజైన్కి వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారు. ఎందుకు? దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఒక తెలంగాణలోనే కాదండి, అన్ని రాష్ట్రాలకి పట్టిన దరిద్రమే ఇది. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరొక ప్రభుత్వం కొనసాగించదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ పార్టీ దిగిపోయి ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. ప్రతిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి ముందుగా పడేది ఆర్టీసీ బస్సుల మీదే. బస్సులు రంగులు మారుస్తారు, ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు మారుస్తారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డులు మారుస్తారు, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కార్డులు మారుస్తారు, ఆరోగ్యశ్రీ కార్డులు మారుస్తారు. ఏం సాధించడానికి మారుస్తారో అర్థం కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఒక సింబల్ ఇచ్చేయచ్చు కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళ ఫోటోలన్నీ వేసుకోవాలా? ఎవరికి కావాలి ఇది? మీరు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి ప్రజలకు తెలియదా? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే ఇస్తున్నారని ప్రజలకు తెలియదా? వాటి మీద మళ్ళీ ఫోటోలు వేయాలా? ప్రజల సొమ్ముని అడ్డగోలుగా వాళ్ళ ప్రచారాలకి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి వాడుకుంటున్నారు అనుకోవాలి. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే దోచుకుంటున్నారు ప్రజా సొమ్ముని. అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలు చేస్తున్న పని ఇదే. అది దౌర్భాగ్యం.